మనం నిన్నటి దినమున క్రీస్తు వారి స్వరాన్ని వినాలి. మనం ఈ లోకంలో అనేక స్వరాలను వింటూ ఉంటాం. అయితే ఆయన స్వరాన్ని విని వెంబడించినప్పుడు ఆయన చక్కగా మనల్ని ఎక్కడికి తీసుకువెళ్ళాలో ఆయనకు ఖచ్చితంగా తెలుసు. ఆయన స్వరాన్ని వింటూ మనం వెంబడించినప్పుడు ఆయన చేతిలో మనము భద్రంగా ఉంటాము. ఆయన స్వరాన్ని వింటూ వెంబడించినప్పుడు పచ్చిగల చోట్లకి ఆయన మనల్ని నడిపిస్తాడు. గాఢాంధకారపు లోయలో సంచరించినప్పటికీ మనము భయపడాల్సిన అవసరం లేదు. ఆయన దుడ్డుకర్ర అంటే ఆయన వాక్యము మనల్ని భద్రంగా కాపాడుతూ ఉంటుంది. ఈ విషయాలు మనము నిన్నటి దినాన నేర్చుకున్నాం. అయితే ఆయనను వెంబడిస్తూ ఉన్నప్పుడు ఆయన స్వరము మనకు అలవాటయ్యి ఆయనను వెంబడిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక సంఘటన జరిగే అవకాశం ఉంది. ఒక అంశాన్ని మనం ఇక్కడ ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన ఎవరో మనకు తెలుసు, ఆయన స్వరం ఏంటో మనకు తెలుసు, మనమేంటో కూడా ఆయనకు తెలుసు. అయితే చక్కగా వెంబడిస్తున్నాం, ఆయన మార్గంలో వెంబడిస్తున్నాం, ఆయన చెప్పినట్టుగా వెళ్తూ ఉన్నాం, బాగానే ఉంది. అయితే ఈ ప్రయాణంలో ఆయనను వెంబడించే ఈ ప్రయాణంలో ఒక విషయం జరిగే అవకాశం ఉంది. ఆ విషయాన్ని ఈరోజు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతాను. 1 Corinthians 10th chapter 1వ వచనం నుంచి చదువుతాను. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండల్లోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు కనుక అరణ్యములో సంహరించబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. పౌలు గారు ఒక విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. ఏ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడో మనకు తెలుసు. ఏ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు? ఇజ్రాయేలీలు ఐగుప్తులో నుంచి విడిపించబడిన తర్వాత కనాను ప్రయాణాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఐగుప్తు చెరలో నుంచి విడిపించబడ్డారు. ఐగుప్తులో ఉన్న దాస్యము వారికి భారంగా ఉన్నప్పుడు, వాళ్ళు ఎంతో శ్రమల గుండా వెళ్తున్నప్పుడు ఆ బాధ తట్టుకోలేక దేవునికి మొరపెట్టినప్పుడు వాళ్ళు మొరపెట్టారు. ఎవరు మొరపెట్టారు? ఇజ్రాయేలీలు మొరపెట్టారు. అయ్యా, మమ్మల్ని విడిపించు అని, మమ్మల్ని కనికరించు అని వాళ్ళే మొరపెడితే, ఆ భారాన్ని తట్టుకోలేక వాళ్ళు మొరపెడితే, ప్రార్థన చేస్తే వారి మొర నేను విన్నాను అని వచ్చి మోషేతో మాట్లాడుతూ మోషేను వారిని విడిపించడానికి పంపిస్తాడు. మోషే విడిపిస్తాడు. మోషే ద్వారా అనేక అద్భుతాలు జరిగిస్తాడు. అక్కడ 10 సూచక క్రియలు జరుగుతాయి. ఆ విషయం మనకు తెలుసు. అయితే వాళ్ళు విడిపించబడి కనాను ప్రయాణంలో అక్కడ ఒక విషయం జరుగుతుంది. ఈ ప్రయాణంలో అయితే మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే, పౌలు గారు ఒక మాటను ఎక్కువగా వాడుతున్నాడు ఇక్కడ. ఐగుప్తు నుండి విడిపించబడిన ఇజ్రాయేలీలు కనానుకు వెళ్ళే ఈ ప్రయాణాన్ని ఆయన ఒక మాటను పదే పదే రాస్తూ ఉన్నాడు. ఆత్మ సంబంధమైన అనే విషయాల గురించి ఆయన రాస్తున్నాడు. అంటే అర్థం ఏంటి అని అంటే, ఆనాడు ఇజ్రాయేలీల జీవితంలో ఏదైతే జరిగిందో, ఐగుప్తులో నుంచి విడిపించబడిన ఇజ్రాయేలీలు కనానుకు వెళ్ళే ఈ ప్రయాణాన్ని మీ జీవితాలలో ఆత్మ సంబంధమైన విషయాలను జ్ఞాపకం చేస్తుంది. ఈ విషయాలు ఆత్మీయతకు అన్వయించుకోవాలి. ఈ విషయము మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అని కదా రాస్తున్నాడు. సహోదరులారా, మీరు ఒక సంగతిని తెలుసుకోండి. ఈ విషయాలు తెలియాలని మీకు చెప్తున్నాను. ఆనాడు జరిగిన ఈ ప్రయాణము ఈనాడు మీ జీవితాలలో ఆత్మ సంబంధమైన ప్రయాణంగా ఒక్కసారి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఏంటి ఆత్మ సంబంధమైన విషయాలు? ఆనాడు ఐగుప్తు చెరలో నుంచి ఇజ్రాయేలీయులను దేవుడు విడిపించి కనానుకు నడిపిస్తూ ఉన్నాడు. అందులో ఆత్మ సంబంధమైన విషయాన్ని మనం అప్లై చేసుకుంటే ఏమని రాస్తున్నాడు అక్కడ? వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి
మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. క్రీస్తు వారు వచ్చిన తర్వాత, మనము ఆయనను అంగీకరించిన తర్వాత నీటిలోనూ ఆత్మలోనూ బాప్తిస్మం పొందిన వాడు పరలోక రాజ్యానికి వెళ్తాడు అనేది మనం యోహాను సువార్తలో తెలుసు మనకి 3వ అధ్యాయంలో కదా. ఎవరైనా కానీ మారు మనసు పొంది తర్వాత నీటిలోనూ ఆత్మలోనూ బాప్తిస్మం పొందాలి. నీటి మూలముగా ఆత్మ మూలంగా జన్మించిన వాడే పరలోక రాజ్యానికి వెళ్తాడు. ఆనాడు జరిగిన సంఘటనను మీ ఆత్మకు అన్వయించుకోండి. ఆనాడు వాళ్ళు సముద్రములో నడిచిపోయారు, అంటే నీటిలో వాళ్ళు బాప్టిజం తీసుకున్నారు. మేఘము క్రింద నడిచిపోయారు, అంటే వారు ఆత్మలో బాప్టిజం తీసుకున్నారు. ఎంత గొప్ప వాగ్దానం, ఎంత గొప్ప మాట కదండి. ఏది కూడా బైబిల్లో పాత నిబంధనలో ఏది రాయించినా కొత్త నిబంధనలో ఖచ్చితంగా లింక్ ఉంటుంది. పాత నిబంధన ఒక నీడ అయితే కొత్త నిబంధన నిజం, రియల్ కదా. పాత నిబంధనలో ఫిజికల్గా జరిగితే కొత్త నిబంధనలో జరిగిన సంఘటనలన్నీ ఆత్మీయతకు సాదృశ్యంగా ఉన్నాయి, ఆత్మీయ ప్రయాణానికి సాదృశ్యంగా ఉన్నాయి. దీనిని వేరుపరచడానికి ఎట్టి పరిస్థితుల్లో వీల్లేదు, వేరుపరచలేము పాత నిబంధనను కొత్త నిబంధనను. వాళ్ళు నీటిలో బాప్టిజం తీసుకున్నారు, పరిశుద్ధాత్మలో బాప్టిజం తీసుకున్నారు, ఇక సాగిపోతున్నారు ఎక్కడికి? కనానుకి. కనాను దేనికి సాదృశ్యంగా ఉంది? పరలోకానికి. ఆత్మ సంబంధమైన విషయాలు అని మాట్లాడుతున్నాడు పౌలు గారు. ఈనాడు మీరు కూడా ఈ లోకములో నుంచి విడిపించబడ్డారు. క్రీస్తు వారిని అంగీకరించిన తర్వాత ఈ లోకములో నుంచి విడిపించబడ్డారు, లోకాధికారి చేతిలో నుంచి విడిపించబడ్డారు. మీ ప్రయాణాన్ని మొదలుపెట్టారు కనానుకి, అంటే పరలోక రాజ్యానికి. వాళ్ళు ఏ విధంగా అయితే నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించారో, ఒకవేళ మీరు క్రీస్తుని అంగీకరించి బాప్టిజం తీసుకుని ఉంటే, నీటి బాప్టిజం తీసుకొని ఉండి ఆ తర్వాత నీటిని బాప్టిజం ద్వారా క్రీస్తు వారిని అంగీకరించడం వలన నాకు పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. ఈ విషయాన్ని అపోస్తుల కార్యాల్లో మనం చూస్తాం 2వ అధ్యాయంలో. మారు మనస్సు పొంది బాప్టిజం క్రీస్తు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని నామాన బాప్టిజం తీసుకుంటే మనము పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటాం, ఆత్మ చేత నడిపించబడతాం. ఈ 2 అనుభవాలు ఒక వ్యక్తి జీవితంలో జరుగుతూ ఉన్నప్పుడు నీటి మూలంగా జన్మించి ఆత్మ మూలంగా జన్మించిన వాడు మాత్రమే పరలోక ప్రయాణంలో పాలుపంపులు పొందుతాడు. ఈ విషయము మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అని మాట్లాడుతున్నారు. ఈ విషయాన్ని మనం కూడా అప్లై చేసుకోవాలి. నీటి మూలముగా ఆత్మ మూలముగా మనం జన్మించిన వారముగా ఉండాలి. బాప్టిజం తీసుకోవాలి నీళ్ళల్లో, అదేవిధంగా ఆత్మ చేత నడిపించబడుతూ ఉన్నప్పుడు వారు వెళుతూ ఉన్న ఈ ప్రయాణంలో వాళ్ళు ఏం చేశారంట? ఒకే ఆహారం, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి. ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది తాగిరి. ఆ బండ క్రీస్తే. ఆనాడే క్రీస్తు వారు ఉన్నారు, చూసారా? ఎక్కడ చూసినా క్రీస్తు వారు ఉన్నారు. క్రీస్తు వారు సాదృశ్యంగా ప్రతిదీ కూడా ఉంది. ఆనాడు వాళ్ళు ఏం చేశారు? ఆత్మ సంబంధమైన ఆహారాన్ని తిన్నారు. ఏం తిన్నారు వాళ్ళు? పరలోకపు మన్నాను. పరలోకము నుంచి మన్నా కురిపించబడింది వారి కొరకు. వారు నీరు తాగారు. క్రీస్తు వారు బండలో నుంచి వచ్చిన నీళ్లను తాగారు. ఆ బండ క్రీస్తు వారే. ఈనాడు కూడా మనం ఏం చేస్తున్నాం? ఏం చేయాలి? ఆత్మ సంబంధమైన విషయాలు ఏంటి ఇందులో? పరలోకపు మన్నాను వాళ్ళు భుజించారు. పరలోకము నుండి వచ్చిన మన్నా ఎవరు? నూతన నిబంధనలో క్రీస్తు వారే కదా. యోహాను సువార్తలో ఆ మాట చూస్తాం 6వ అధ్యాయంలో. పరలోకము నుండి వచ్చిన ఆహారాన్ని, జీవాహారాన్ని నేనే. ఆయనను భుజించాలి. నీళ్లు తాగారు. వాక్యము నీటికి సాదృశ్యంగా ఉందని నేర్చుకున్నాం. వాక్యాన్ని మనం తాగాలి. అంత మాత్రమే కాదు, కానీ ఆయన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షారసమును కూడా సేవిస్తూ ఉన్నాం. క్రీస్తు వారి శరీరాన్ని భుజించాలి. ఆయన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసాన్ని తాగిన వాడే నిత్య జీవానికి అర్హుడు అని స్పష్టంగా రాయబడింది కదా. ఒకసారి చూద్దాం ఆ మాట. యోహాను సువార్త 6వ అధ్యాయంలో
మొదటి పైన చూస్తే 6వ అధ్యాయం 52వ వచనాన్ని నేను చదువుతాను. పైన నేను జీవాహారాన్ని అనే మాట అక్కడ చూస్తాం. 52వ వచనంలో 6వ అధ్యాయం 52వ వచనంలో యూదులు ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకరితో ఒకరు వాదించిరి. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవం కలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం కలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదును. ఖచ్చితంగా రాయబడింది. నా రక్తము తిని నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవానికి అర్హుడు, పాత్రుడు. వాళ్ళు ఆనాడు పరలోకపు మన్నాను భుజించారు. ఈనాడు మనం క్రీస్తు వారి శరీరంలో పాలు పంపులు పొందుతున్నాం. వారు ఆనాడు బండ నుంచి వచ్చిన నీళ్లను పానీయముగా చేశారు. ఈనాడు శరీరానికి సాదృశ్యమైన ఆయన రక్తానికి ఆ రక్తంలో పాలు పంపులు పొందుతున్నాం. ఇలా చేసిన వాడు మాత్రమే ఏమవుతాడు? నిత్య జీవానికి వారసుడు. మనము నిత్య జీవంలోకి వెళ్ళాలి అంటే ఈ క్రమాన్ని మనం ఆచరించాలి. ఆచరిస్తున్నామా లేదా అనే విషయాన్ని కూడా మనల్ని మనము పరిశీలించుకోవాలి. ఆత్మ సంబంధమైన విషయాలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అని పౌలు గారు ఖచ్చితంగా మాట్లాడుతున్నారు. అది వాళ్ళు అందులో పాలు పంపులు పొంది వారు తమ ఆత్మీయ జీవితాన్ని, వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగించారు. వాళ్ళు వెళ్తూ ఉన్నారు చక్కగా కనానుకి. అయితే అక్కడ జరుగుతున్న సంఘటన ఒక్కసారి మనము ఈరోజు ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే 5వ వచనంలో వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు కనుక అరణ్యములో సంహరింపబడిరి. ఎంత చక్కగా సముద్రంలో నడిచినా, పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా పరిశుద్ధాత్మ దేవుడు వారికి తోడుగా ఉన్నా, వారి ప్రయాణములో దేవుడే ఆయన సన్నిధి తోడుగా ఉంచినా, ఎన్నో అద్భుతాలు చేసినా, బండలో నుంచి అన్ని లక్షల మందికి నీరు వచ్చినా సంతృప్తిగా తాగినప్పటికీ, పరలోకము నుండి మన్నాను కురిపిస్తున్నప్పటికీ అది దేవదూతల ఆహారము అని 78వ కీర్తనలో కూడా రాయబడింది. దేవదూతలు తినే ఆహారాన్ని వాళ్ళకి ఇచ్చినప్పటికీ వాళ్ళు ఏం చేస్తున్నారంట? దేవునికి అయిష్టులుగా జీవించారు. దేవునికి ఇష్టంగా జీవించలేదు. ఇది ఇజ్రాయేలీయుల దౌర్భాగ్యపు స్థితి. దేవుని సన్నిధి తోడుగా ఉన్నప్పటికీ, ఎన్నో అద్భుతాలు చేస్తున్నప్పటికీ, ఆహారాన్ని ఇస్తున్నాడు, నీళ్ళని ఇస్తున్నాడు, ఏ కొదువ లేకుండా, ఎండ తగలకుండా, రాత్రి చీకటి ఉండకుండా ఆయన సన్నిధిని తోడుగా ఉంచాడు. ఎన్నో అద్భుతాలు ప్రతిరోజు చూస్తున్నారు వాళ్ళు. అయినప్పటికీ ఆయనకి ఇష్టలుగా జీవించలేకపోయారు. ఎందుకు ఇష్టలుగా జీవించలేకపోయారు అనే విషయాన్ని కూడా అక్కడ రాయబడింది. 6వ వచనంలో వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించకుండాన్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నాయి. ఏం చేశారంటే వాళ్ళు వెళ్ళలేకపోవడానికి, అరణ్యములోని నశించిపోవడానికి కారణం ఏంటి అని అంటే వాళ్ళు ఆశించారు. ఆశించిన ప్రకారము వాళ్ళు చెడ్డ వాటిని ఆశించారు అని రాయబడింది. వాళ్ళు ఆశించిన ప్రకారము మనం ఆశించకూడదు. అందుకని అవి ఎగ్జాంపుల్గా ఉన్నాయి. ఇది ఆత్మ సంబంధమైన విషయాలు, మీరు అర్థం చేసుకోండి సహోదరులారా అని మాట్లాడుతున్నారు పౌలు గారు. వాళ్ళు ఆశించినట్టుగా మనం ఆశించొద్దు. ఒకవేళ వాళ్ళు ఆశించినట్టుగా మనం ఆశిస్తూ ఉన్నట్లయితే మనము కూడా ఈ కనాను ప్రయాణాన్ని ముగించలేము. ఈ నిత్య జీవానికి మనము వారసులము అవ్వలేము, మనము సిద్ధపడలేము అనే విషయాన్ని పౌలు గారు స్పష్టంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం ఆశించారు? చెడ్డ వాటిని ఆశించారు. వాళ్ళు ఏం ఆశించారు? దేవునికి నచ్చని విషయాలను ఆశించారు. అలా ఆశిస్తే ఏమవుతుంది? కనానుకు చేరుకోలేదు, అరణ్యములోనే నశించిపోయారు. ఈ విషయము మనకు అర్థం కావాలి. కనానుకు చేరుకోవాలి అని అంటే, ఆత్మ సంబంధమైన పరలోకానికి మనం చేరుకోవాలంటే ఆయనకు నచ్చనివి ఏది ఆశించకూడదు, చెడ్డ వాటిని ఏది ఆశించకూడదు. ఏం ఆశించారు వాళ్ళు? చాలా ఆశించారు. అందులో అన్ని విషయాలు మనం ధ్యానం చేసుకోవడానికి సమయం ఉన్నది, కానీ ఒక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఏమి ఆశించారో, వాళ్ళు ఉన్న ఆ లక్షణం ఏంటి, దేవునికి నచ్చని లక్షణం ఏంటో మనం చూసే ప్రయత్నం చేద్దాం. 10వ వచనము 11వ వచనం చదువుతాను. 10వ అధ్యాయంలోనే 10, 11. మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను.
మనకు బుద్ధి కలగడానికి ఈ విషయాలను ఆయన లేఖనాలలో రాయించాడు. పౌలు గారు కొరింథీయులతో మాట్లాడుతూ ఉన్నాడు. మనకు బుద్ధి కలగడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ మన ముందు పెట్టబడ్డాయి. మనకు బుద్ధి కలగడానికి ఇజ్రాయేలీలు ఏ తప్పులైతే చేశారో వాటన్నిటిని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మీకు లేఖనాలలో దొరుకుతాయి. ఒకసారి గ్రహించండి. మనము జ్ఞానం తెచ్చుకోవాలి, మనం ఆలోచన చేయాలి. ఒకవేళ అలా లేకపోతే మనము కూడా నశించిపోతాము, పరలోక రాజ్యము చేరుకోలేము అని స్పష్టంగా ఈ లేఖనాలు మనకు బయలుపరుస్తున్నాయి. ఎగ్జాంపుల్గా రాయబడ్డాయి మన కొరకే. అంత్య దినాలలో యుగాంతమందున్న మన కొరకే ఇవి ఎగ్జాంపుల్గా రాయబడ్డాయి. ఏమి చేసి వాళ్ళు పరలోకానికి చేరుకోలేకపోయారు? వారిలో ఏ లక్షణం ఉండడం వలన వాళ్ళు కనానుకు చేరుకోలేకపోయారు? సనగడము అనే ఒక లక్షణం. సనగడము, గొనగడము దేవునికి నచ్చని లక్షణం. వాళ్ళు సనిగారు, గొనిగారు కదండి. ప్రతిదానికి సనిగారు, వాళ్ళు ప్రతిదానికి గొనిగారు. దేవుని అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యాలను చూస్తున్నారు, ఆయన సన్నిధిని చూస్తున్నారు. అద్భుతంగా ఎర్ర సముద్రం చీల్చబడింది. పరలోకం నుండి ప్రతిరోజు వాళ్ళకు కావాల్సిన ఆహారం వస్తుంది. రాత్రి భయం లేకుండా వారికి అగ్నిస్తంభం వారి మధ్యలో ఉంది. పగలు ఎండ వేడిమికి లేకుండా మేఘస్తంభం వారికి తోడుగా ఉంది. ఇది చూస్తున్నప్పటికీ వారి బట్టలేమో చిరిగిపోలేదు. వారి బట్టలు వారు ఎదుగుతుంటే వారితో పాటుగా బట్టలు కూడా పెరుగుతూ ఉన్నాయి. వారు వేసుకున్న చెప్పులు వాళ్ళు అరిగిపోలేదు. బట్టలు దొరుకుతాయా అరణ్యంలో? చందన బ్రదర్స్ ఏమన్నా ఉంటుంది అక్కడ? ఉండదుగా. చెప్పుల షాపులు ఉంటాయా? వాళ్ళు ఏది అయితే వేసుకొని పోయారో అదే డ్రెస్తో వెళ్ళారు. అదే డ్రెస్. చిన్న బిడ్డ 40 సంవత్సరాలు కదా, పుట్టిన బిడ్డ ఎదుగుతూ ఉన్నప్పుడు ఆ బిడ్డకు బట్టలు ఎక్కడి నుంచి వస్తాయి కదండి. బిడ్డతో పాటుగా బట్టలు పెరుగుతున్నాయి, బిడ్డతో పాటుగా చెప్పులు పెరుగుతూ ఉన్నాయి, అరిగిపోలేదు. అద్భుతాలు చూస్తున్నప్పటికీ వాళ్ళు చేస్తున్న పని సనుగుతున్నారు, గొనుగుతున్నారు. ఏం సనిగారు? 1-2 వచనాలు చూసి మనం విషయంలోకి వెళ్దాం. నిర్గమకాండములో ఒక మాట చూద్దాం. నిర్గమకాండము 16వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతాను. ఆ అరణ్యములో ఇజ్రాయేలీల సమాజమంతయు మోషే అహరోనుల మీద సనిగెను. ఇజ్రాయేలీలు మేము మాంసము వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినున్నప్పుడు యెహోవా చేతి వలన ఏల చావకపోతిమి. ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యంలోనికి మమ్మను అక్కడ నుండి తోడుకొని వచ్చితురని వారితో అనగా, ఏం సనుగుతున్నారు వాళ్ళు? మాకు మాంసం కావాలి. ఐగుప్తులో ఉన్నప్పుడు మేము చక్కగా కుండల వద్ద కూర్చొని మాంసం చేసుకుంటూ తింటూ ఉండేవాళ్ళము. అప్పుడు తింటున్నప్పుడు ఆయన మమ్మల్ని చంపేసినా సరిపోయేది. అనవసరంగా దాస్యంలో నుంచి విడిపించాడు, అరణ్యంలో నడిపిస్తున్నాడు. ఏం చేస్తున్నారు వాళ్ళు? సనుగుతున్నారు మాంసం కావాలని. ఎవరు విడిపించమన్నారు వాళ్ళని? దేవునికి ఎవరు మొరపెట్టారు? వాళ్ళే మొరపెట్టారు కదా. శ్రమలు తట్టుకోలేక, భారం తట్టుకోలేక మొరపెడితే ఆయన కనికరము మోషేను పంపిస్తే వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్న మాట మాంసం కావాలి మాకు. పక్కకు వద్దాం. 17వ వచనంలో 17వ అధ్యాయాన్ని చదువుదాం. 17వ అధ్యాయంలో 3వ వచనాన్ని చదువుతాను. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సనుగుచు, ఇదెందుకు? మమ్మను మా పిల్లలను మా పశువులను దప్పి చేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చితిరా. నేను ఏం చేస్తున్నారు? అక్కడ నీళ్లు కావాలి. ఇప్పుడు అన్ని రోజుల ప్రయాణం చేశారు. అన్ని రోజుల ప్రయాణంలో దేవుడు వాళ్ళకు నీళ్ళు ఇవ్వలేదా? అన్ని రోజులు నీళ్ళు లేకుండానే ఉన్నారా? వాళ్ళకి నీళ్ళు ఉన్నాయి. నీళ్ళు ఇవ్వకుండా ఎలా బ్రతుకుతారు వాళ్ళు? ఎలా ప్రయాణం చేస్తారు? ఆహారం ఇవ్వలేదా? ఏం చేస్తున్నారు మళ్ళీ వాళ్ళు? సనుగుతున్నారు, గొనుగుతున్నారు. నీళ్ళు లేవు, మాంసం లేదు. ఇదే విషయాన్ని నేను కొంచెము క్లియర్గా ఇక్కడ సంఖ్యాకాండంలో రాయబడింది. సంఖ్యాకాండము 11వ అధ్యాయాన్ని ఒకసారి చదువుతాను. సంఖ్యాకాండము 11వ అధ్యాయం 5-6 వచనాలు ఒకసారి చదువుతాను. ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరకాయలను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకము వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను. ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరేమీ లేదని చెప్పుకునేది. ఏం చేస్తున్నారు? వాళ్ళకి ఏ జ్ఞాపకం వస్తున్నాయి? కీరకాయలు, దోసకాయలు జ్ఞాపకం వస్తున్నాయి.
మటను చికెన్లు జ్ఞాపకం వస్తున్నాయి, తెల్లగడ్డలు ఉల్లిపాయలు జ్ఞాపకం వస్తున్నాయి, ఆకుకూరలు జ్ఞాపకం వస్తున్నాయి. ఏం చేస్తున్నారు వాళ్ళు? ఇక్కడ మా ఎదుటనేమో కేవలము మన్నా ఒకటే ఉంది. ఎంత దౌర్భాగ్యంగా దేవునికి తిరుగుబాటు చేస్తున్నారు, సనుగుతున్నారు, గొనుగుతున్నారు. ఈ సనుగుడు లక్షణము దేవునికి నచ్చనిది. ఇంతగా సనుగినందుకు దేవుని ఎంతగానో విసిగిస్తే కోప్పడి ఆయన ఏం చేస్తున్నాడు, నేను మీకు ఒక నెల రోజులు, అదంతా 11వ అధ్యాయం మీరు ఒకసారి చదవండి, దేవుని బాధ అర్థమవుతుంది. వాళ్ళు ఎంతగా సనిగారో ఎంతగా విసిగించారో అర్థమవుతుంది. నేను 31వ వచనాన్ని చదువుతాను. తర్వాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి పూరేళ్లను రప్పించి పాలెము చుట్టూ ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణమంత దూరముకు భూమి మీద 2 మూరల ఎత్తున వాటిని పడజేసెను. కావున ఆ జనులు ఆ దినమంతయు ఆ రాత్రంతయు మరుసటి దినమంతయు లేచి ఆ పూరేళ్లను కూర్చుకొనుచుండిరి. తక్కువ కూర్చుకొనిన వాడు 100 తూములను కూర్చుకొనెను. తర్వాత వారు తమ కొరకు పాలెము చుట్టూ వాటిని పరిచిరి. ఆ మాంసపు ఇంకా వారి పండ్ల సందున ఉండగానే అది నమలక మునిపే యెహోవా కోపము జనుల మీద రగులుకొనెను. యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను. దేవుని కోపం వచ్చేసింది, విసుగొచ్చేసింది. ఎంతవరకు వీళ్ళు ఇట్లా సతాయిస్తారు? సరే, నేను మాంసం పెట్టలేని వాళ్ళనా? నా శక్తి ఏమన్నా కొదువైందా? మోషే నువ్వేం భయపడకు, నేను వాళ్ళకు పెడతా. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 10 రోజులు కాదు, నెల రోజులు పెడతాను. వాళ్ళకు విసుగు రావాలి మాంసం అంటే అని పూరేళ్లను అక్కడ, అంటే ఆ పాలెం చుట్టూ పూరేళ్ళు పడ్డాయి. అంటే దాంట్లో అక్కడ క్వైల్స్ అని రాయబడింది. అంటే అది కంజుపిట్ట అనుకుంటా, ఒక రకమైన పక్షి. ఎంత ఎత్తున? 2 మూరల ఎత్తున, భూమి నుంచి 2 మూరల ఎత్తున వారి ఆ చుట్టూ ఆ పూరేళ్ళు వచ్చి పడ్డాయి. వాళ్ళు ఆ దినమంతా, ఆ రాత్రంతా, అదే మరుసటి రోజు దినమంతా వాళ్ళు ఏం చేస్తున్నారు? దాని వెనక పడి ఏరుకుంటున్నారు, సమకూర్చుకుంటున్నారు. దేని మీద ఆశ పెట్టుకున్నారు వాళ్ళు? దేవుడి శక్తి తక్కువైందనా? దేవుడు ఆహారం పెట్టలేడనా? దేవుడు నీళ్ళు ఇవ్వలేడనా? వారి అవసరతలు తీర్చలేడనా? తీరుస్తూనే ఉన్నప్పటికీ కూడా వాళ్ళు దేని కొరకు ఆశపడుతున్నారు, దేని కొరకు సనుగుతున్నారు, గొనుగుతున్నారు? ఈ విషయాన్ని మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. కనానుకు వారు చేరకుండా చేస్తున్నది ఏంటి? సనుగుడు లక్షణము. ఎలా వస్తుంది ఈ సనుగుడు లక్షణం? అంటే సాటిస్ఫాక్షన్ లేకపోతే మన జీవితంలో మనకు ఇవ్వబడిన దానికంటే ఎక్కువగా ఆశించే ప్రయత్నం చేస్తాం. మనము ఉన్న దానిని బట్టి సంతృప్తి పడక ఇంకా ఎక్కువగా ఏదో కావాలి. కంటెంట్ ఉండదు మనకి. సంతృప్తి కలిగిన జీవితం లేకపోతే, అంటే ఫిజికల్ లైఫ్ మీద ఎక్కువగా శ్రద్ధగా ఉన్నప్పుడు మనం ఉన్న స్థితి మనకి సాటిస్ఫాక్షన్ ఇవ్వదు. మెటీరియల్ థింగ్స్ ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని సంతృప్తి పరచలేవు. అది ఎంత గొప్ప ఆశీర్వాదమైనా, ఎంత స్థాయిలో ఉన్నా, ఏ అధికారంలో ఉన్నా, ఎంత ధనం ఉన్నా, ఏది ఉన్నా కానీ మెటీరియల్ థింగ్స్ ఎప్పుడు కూడా సాటిస్ఫై చేయవు ఒక వ్యక్తిని. వాళ్ళు చేస్తున్న పని కూడా అదే. వాళ్ళు దేని కొరకు ఆశపడుతున్నాడు? శరీరాన్ని సంతృప్తిపరుచుకోవడానికి, సాటిస్ఫై అవ్వాలి. వాళ్ళకు కావాల్సింది వాళ్ళకి కావాలంతే. దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తున్నాడు అనేది అర్థం కాలే వాళ్ళకి. ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడు ఆయన, ఎంత గొప్పగా పాలు తేనెలు ప్రవహించు దేశంలోకి తీసుకువెళ్తున్నాడు ఆయన. అక్కడ సమృద్ధి ఉంది, అక్కడ హ్యాపీగా బ్రతకొచ్చు అని ఆయన ఒక అద్భుతమైన ప్రణాళిక వేసి వాళ్ళని తీసుకువెళ్తూ ఉంటే వీళ్ళకేం కావాలి? అక్కడికి వెళ్ళడం దేవుడు ఎరుగు. ఫస్ట్ మమ్మల్ని మేము సాటిస్ఫై చేసుకోవాలి. ఈ ఆత్మీయ ప్రయాణం దేవునికి ఎరుగు. తర్వాత విషయం రేపటి సంగతి, లేకపోతే ఈ ప్రయాణం విషయం తర్వాత. ఫస్ట్ మాకు ఆకలేస్తుంది. శోధించారు దేవుణ్ణి. ఈ సనిగే లక్షణము గురించి, లక్షణాలు ఎలా ఉంటాయో యూదా రాసిన పత్రిక, యూదా పత్రికలో యూదా గారు చక్కగా కొన్ని మాటలను రాస్తాడు. సనుగుడు యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి. యూదా పత్రికలో 16వ వచనము, మొదటి అధ్యాయం, 1వ అధ్యాయం కదా ఉండేది, 16వ వచనం, యూదా పత్రిక 16వ వచనము. వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభ నిమిత్తము మనుష్యులను కొనియాడుచు సనుగువారును తమ గతిని గూర్చి నిందించువారునై ఉన్నారు. వారి నోరు డంబమైన మాటలు పలుకును.
ఈ సనిగే లక్షణాలలో సనుగుడు ఉన్న లక్షణాలు ఎవరైతే ఏ వ్యక్తులు అయితే కనిపిస్తాయో అందులో వారిలో ఇంకా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వారి దురాశల చొప్పున నడుచుచు, గ్రీడీనెస్ అని అంటాం. అంటే ఉన్నదానికంటే ఎక్కువగా ఆశించడం, ఉన్న స్థితి కంటే నాకు ఇంకా నెక్స్ట్ స్థితి కావాలి, నెక్స్ట్ స్థాయి కావాలి, వేరేది కావాలి, నాకు ఇంకా నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళాలి, నెక్స్ట్ ఆశీర్వాదం కావాలి. ఉన్న దానిని బట్టి సంతృప్తి కలిగిన జీవితము వీళ్ళకు ఖచ్చితంగా ఉండదు. నెక్స్ట్ కావాలి. దురాశ, ఆశ, వాళ్ళు కూడా అక్కడ రాయబడిన మాట కొరింథీయులకు మనం అదే చూసాం కదా, వారు ఆశించారు. వారు ఆశించినది మనం ఆశించొద్దు, చెడ్డ వాటిని ఆశించారు. ఈ సనిగే లక్షణాలు ఉన్న వ్యక్తిలో ఎక్కువగా మనకు ఒక ఆశ కనపడుతుంది. ఆ వ్యక్తిలో ఈ స్థితి కాదు మనకు కావాల్సిన, నెక్స్ట్ స్టేజ్లోకి వెళ్ళాలి. ఆ స్టేజ్లోకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ స్టేజ్లోకి వెళ్ళాలి. ఆ స్టేజ్లో దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించిన తర్వాత ఇంకొక దానిలో సనుగుతూ ఉంటాం, ఇంకొక విషయంలో సనుగుతాం, ఇంకొక విషయంలో గొణుగుతూ ఉంటాం. సాటిస్ఫాక్షన్ ఉండదు. సనుగుడు, గొనుగుడు ఒక లక్షణము. ఇంకేమంటే లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు. ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం ఒక వ్యక్తి దగ్గర, మనకేదో మేలు జరుగుతుందని చెప్పేస్తే ఆ వ్యక్తిని గొప్ప చేయడానికి, ఆ వ్యక్తిని పొగడడానికి, ఆ వ్యక్తి తప్పు చేస్తున్నా, పొరపాట్లు చేస్తున్నా, ఘోరమైన తప్పులు చేస్తూ ఉండొచ్చు, కానీ ఆ వ్యక్తి నుంచి నాకు ఒక లాభం ఉంటుంది, నాకు మేలు జరుగుతూ ఉంది. అలాంటప్పుడు ఏం చేయాలి? నేను పొగడాలి. తప్పు చేసిన వ్యక్తిని పొగిడిన తర్వాత, ఆ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత, మళ్ళీ వ్యక్తి పోయిన తర్వాత ఏమన్నా తప్పదు, ఏం చేస్తాం? వాడు దరిద్రుడు, దుర్మార్గుడు, అలాంటివాడు, ఇలాంటివాడు. కానీ ఏం చేస్తాం? వారి నుంచి ఒక పని కావాలి, లేకపోతే ఒక మేలు జరగాలి. సన్నగుడు అంటే ఎందుకు వచ్చింది? అది నా స్థితిని బట్టి. వాడిని పొగిడితే కానీ నాకు మేలు జరగదు, నా పరిస్థితి బాగలేదు, నా స్థితి బాగలేదు, నా స్థితి ఇది, నేను ఇది. తమకివ్వబడిన స్థితిలో సాటిస్ఫాక్షన్ లేకపోతే ఈ లక్షణాలు కనిపించే అవకాశం ఉంది. ఇవి దేవునికి నచ్చని లక్షణాలు అని రాయబడింది. సనిగే వ్యక్తిలో కనిపించే లక్షణాలు. సనుగువారును తమ గతిని గూర్చి నిందించువారునై ఉన్నారు. తనకివ్వబడిన స్థితిని, వారు ఉన్న పొజిషన్ని వాళ్ళు నిందించుకుంటూ ఉంటారు వాళ్ళంతకు వాళ్ళుగానే. దేవుడు నాకు ఈ స్థితిని ఇచ్చాడు, నాకు ఇవ్వబడిన నాకేమన్నా మేలులు జరుగుతున్నాయా, నాకేమన్నా ఆశీర్వాదం ఉందా, లేకపోతే నా స్థితిని కలిసి నిందించుకుంటుంటారు, తమను తాము తిట్టుకుంటూ ఉంటారు. దరిద్రమైన స్థితిలో ఉన్నాము, దరిద్రమైన పరిస్థితులు గుండా వెళ్తున్నాము, దరిద్రం మా కుటుంబంలో తాండవం ఆడుతుందని తమ స్థితిని నిందించుకుంటూ ఉంటారు, గుణుగుతూ ఉంటారు, సనుగుతూ ఉంటారు. ఎంత తప్పో మనకు అర్థం కావట్లేదు, ఎంత పొరపాటు అది అర్థం కావట్లేదు. మనకి ఇవ్వబడిన స్థితి దేవుడిచ్చింది. అది మనం ఈ లోకంలోకి వచ్చామంటేనే ఆయన ప్రణాళిక చొప్పున ఈ లోకంలోకి వచ్చాం. మనల్ని ఒక స్థితిలో పెట్టాడు అని అంటే ఆయన చిత్తం లేకుండా ఆ స్థితిలో నువ్వు దేవునికి మహిమకరంగా వాడబడొచ్చు, దేవునికి మహిమకరంగా, ఆశీర్వాదకరంగా ఉండొచ్చు, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండొచ్చు, దేవునికి మహిమకరంగా జీవించవచ్చు అని ఆ స్థితిని మనకిస్తే, ఆ స్థితిని బట్టి మనల్ని మనం తిట్టుకుంటూ ఉంటాం, నిందించుకుంటూ ఉంటాం, సనుగుతూ ఉంటాం, గొనుగుతూ ఉంటాం. అలా తిట్టుకుంటున్నాము అంటే అర్థం ఏంటి? దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఆలోచన చేస్తున్నాము అని అర్థం. ఆయన చిత్తాన్ని తృణీకరిస్తున్నాము అని అర్థం కదండి. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఇలాంటి స్థితి ఉంటే మనము ఖచ్చితంగా పరలోక రాజ్యానికి వెళ్ళలేము. మనల్ని మనము నిందించుకోవడము. ఆయన మహాప్రణాళిక చొప్పున మనల్ని ఈ లోకంలోకి పిలిచాడు. ఏ స్థితిలో మీరు పిలువబడ్డారో ఆ స్థితిలోనే నమ్మకంగా ఉండండి అని ఆయన మనకు ఖచ్చితంగా కొరింథీయులకు రాసిన పత్రికలను చూద్దాం ఒక మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 7వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుతాను. సహోదరులారా, ప్రతి మనుష్యుడును ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండను. మీకు ఇవ్వబడిన స్థితి దేవుడిచ్చింది. అది ఈ స్థితి సరే, భయంకరంగా పరిస్థితులు బాగలేవు అనుకుందాం. ఈ స్థితి బాగలేదు, నేనున్న స్థితి బాగలేదు, కష్టాలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, నిజమే, ప్రస్తుత పరిస్థితి బాగలేదు. అయితే ప్రస్తుతం ఉన్న ఈ స్థితికి రావడానికి కారణం ఎవరు? నేనున్న ఈ స్థితికి కారణం ఎవరు? నిన్నటి దినమున నేను తీసుకున్న నిర్ణయాలే కదా, గతంలో నేను తీసుకున్న నిర్ణయాలే కదా.
నేను నిర్ణయం తీసుకోకపోతే గతంలో ఈ పరిస్థితి నాకు వచ్చేదా? నేను తీసుకున్న నిర్ణయాలనే నేను ఈరోజు ఏం చేస్తున్నా, దాని ఫలితం అనుభవిస్తున్నప్పుడు నన్ను నేను తిట్టుకుంటూ ఉన్నా. ఆలోచన చేయకుండా నా స్థితికి కారణం నేనే, పరిస్థితి బాగలేదు అని అంటే ఈ స్థితికి కారణం నేనే అనే విషయం మనకు అర్థం అవ్వాలి. ఏ స్థితిలో దేవుడు మనల్ని పిలిచాడో ఆ స్థితిలో దేవునికి నమ్మకంగా ఆయనతో సహవాసం చేసే విధంగా జీవించాలి అన్నది ఈ ఆత్మీయ పాఠము. పౌలు గారు చెప్తున్నారు, అయ్యా ఇందులో ఆత్మీయ పాఠాలు ఉన్నాయి. సనగొద్దండి, వాళ్ళు సనిగారు. గొనగొద్దండి, వాళ్ళు గొనిగారు. మిమ్మల్ని అద్భుతంగా దేవుడు నడిపిస్తూ ఉంటే వాళ్ళు దేవుని మీద గొనిగారు, సనిగారు. దేవుడు మీకు ఒక స్థితిని ఇచ్చారు, గొనగకండి, సనగకండి, ఆశించొద్దు ఏది కూడా కదా. ఆశించకు, ఆశిస్తే ఖచ్చితంగా వెళ్ళలేవు. ఇంకొక లక్షణం ఏముంది అక్కడ యూదా పత్రికలో, వారి నోరు డంబమైన మాటలు పలుకును. గొప్ప చెప్పుకునే ప్రయత్నం, మనకు లేని స్థితిని ఎక్కువగా వేరే వాళ్ళ వద్దకు చెప్పుకునే ప్రయత్నం. ఎందుకు? ఇలా చెప్పుకుంటే కానీ మాకు మర్యాద ఇవ్వరు, ఇలా చెప్పుకుంటే కానీ సమాజంలో విలువ ఉండదు, సమాజంలో విలువ ఉండదు, మనుషుల వద్ద విలువ ఉండదు. ఆ పరిస్థితిని బట్టే, మళ్ళీ మన పరిస్థితిని బట్టే గునుగుతూ ఉంటాం, సనుగుతూ ఉంటాం. మా పరిస్థితి ఇది కాబట్టి అలా చెప్పుకోవాల్సి వస్తుంది. అలాంటి స్థితిగా కాదు దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నది మన జీవితాలలో. అలాంటి చెడు వాటిని ఆశించొద్దు, అలాంటి లక్షణాలు కలిగి జీవించొద్దు. వాళ్ళు అలాగే ఆశించారు, వాళ్ళు అలాగే సనిగారు. ఒకవేళ ఈ లక్షణాలు మనం ఒకవేళ చూస్తూ ఉన్నట్లయితే మనము సరిచేసుకోవాలి, సిద్ధపడాలి. సనిగే లక్షణము, గొనిగే లక్షణము మంచిది కాదు దేవుని దృష్టిలో. ఆయన ఇష్టపడని లక్షణం అది. మనం ఏ స్థితిలో పిలువబడ్డామో ఆ స్థితిలో దేవునికి మహిమకరంగా జీవించవచ్చు, అనేక మందికి ఆశీర్వాదకరంగా జీవించవచ్చు. ఎవరి గురించి గొప్ప, ఒకరి దగ్గర వెళ్ళి మనము వాళ్ళని పొగడాల్సిన అవసరంలా, ఒకరి దగ్గర చేయి చాల్చాల్సిన అవసరంలా, లేకపోతే మన గురించి గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. మనకి ఇవ్వబడిన స్థితిలోనే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అయితే సన్నగని జీవితము, గొనగని జీవితము, దేవునితో సహవాసం చేస్తున్న జీవితము, దీనికి సొల్యూషన్ ఏంటి మరి అని అంటే మనల్ని మనము కొన్ని విషయాలలో పరిశీలించుకొని ముగించుకునే ప్రయత్నం చేద్దాం. తిమోతికి రాసిన పత్రికలో 6వ అధ్యాయము ఒకసారి చదువుదాం. తిమోతికి రాసిన పత్రిక 1 తిమోతి 6వ అధ్యాయము 6-7 వచనాలను చదువుతాను. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందుము. మొట్టమొదటిగా మనకు అర్థం కావాల్సింది, ఈ లోకంలో ఎవరినో మెప్పిస్తే మనకు లాభం వస్తుంది అని అనుకుంటున్నామే, అది తప్పు అని అంటున్నాడు ఇక్కడ. మనకు ఎక్కడ లాభం వస్తుంది, మనకు ఎక్కడ మేలు జరుగుతుంది అని అంటే సంతుష్టి సహితమైన దైవభక్తి. దేవుని యందు నువ్వు కలిగి ఉన్న దైవభక్తి, భయము, దేవుని భయము నీకు సాటిస్ఫైడ్ లైఫ్ని ఇస్తుంది, నీకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, నీకు సంతృప్తినిస్తుంది. దేవుని వద్ద కాకుండా మనకు ఎక్కడా కూడా సంతృప్తి మనం పొందుకోలేము, ఏది కూడా మనల్ని సంతృప్తి పరచలేదు. ఒకటి కావాలి, మెటీరియల్ థింగ్స్ అంటే ఒకటి పొందుకున్న తర్వాత ఇంకొక దాని కొరకు, ఒకటి పొందుకున్న తర్వాత ఇంకొకటి దాని కొరకు. కానీ దేవుని వద్ద మాత్రమే మనకు సంతృప్తికరమైన జీవితము, సంతృప్తి మనకు ఆయన వద్ద మాత్రమే దొరుకుతుంది. దైవభక్తి, ఇది లాభం మనకి. మొట్టమొదటగా దీనిని ప్రాక్టీస్ చేయాలి. ఆత్మ సంబంధమైన విషయాలను ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు ఈ సనుగుడు తగ్గిపోతుంది కదా. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి తృప్తి పొంది ఉందాము. ఇంకొక విషయం మనకు అర్థం అవ్వాలి, ఈ లోకంలోకి మనం ఏం తేలేదు, వెళ్ళేటప్పుడు ఏం తీసుకుపోలేము అంటే అశాశ్వతమైన ఈ లోకంలో వేరే విషయాల కొరకు నేను సనిగి గొనిగి నా జీవితాన్ని, నాకు ఇవ్వబడిన జీవితాన్ని నేను అనవసరంగా వృధా చేసుకోకుండా దేవుడు ఎందు నిమిత్తమైతే నన్ను పిలిచాడో దాని కొరకు ప్రయాసపడండి అంటున్నాడు.
అశాశ్వతమైన ఈ లోకంలో మళ్ళీ మనం వెళ్ళిపోవలసిందే. మనం దేనిని సంపాదించుకున్నా దానిని విడిచిపెట్టి వెళ్ళవలసిందే. విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే. వచ్చేటప్పుడు ఏం తేలేదు, వెళ్ళేటప్పుడు ఏం తీసుకుపోలేం. ఈ లోకమే అశాశ్వతమైనది. మనం సంపాదించుకున్నా మనం దేని గురించి అయితే గొనుగుతున్నామో, ఇతరులను చూసి వాళ్ళని చూసావా, వీళ్ళు చూసారా, ఎలాంటి స్థితిలో ఉన్నారు అని మన జీవితంలో సనుగుడు గొనుడు ద్వారా, సమాధానం లేని స్థితి ద్వారా, గొడవలతో నిండి ఉన్న కుటుంబాలు గ్రహించవలసిన విషయాలు ఎవరు? వీళ్ళు విశ్వాసుల గురించి మాట్లాడుతున్నా. ప్రయాణంలో ఉన్న వాళ్ళే, క్రీస్తు వారిని అంగీకరించి ప్రయాణంలో ఉన్న వాళ్ళే, పరలోక ప్రయాణంలో ఉన్న వాళ్ళ గురించే మాట్లాడుతున్నాడు దేవుడు కదా. దేని గురించి అయితే నువ్వు ఆశపడుతున్నావో అవన్నీ కూడా ఒకరోజు నశించిపోవలసినదే. అవి అశాశ్వతమైనవి. ఏమి తేలేదు, ఏమి తీసుకురాలేదు, ఏమి తీసుకుని వెళ్ళలేము అనే విషయం నా మైండ్లో ఫిక్స్ అయిపోయింది అనుకోండి, అప్పుడు సనుగుడు తగ్గిపోతుంది, గొనుగుడు తగ్గిపోతుంది. ఏం చేస్తాం సంపాదించుకొని? దాని కొరకు ఎందుకు నా ఎఫర్ట్స్ అన్నీ అనవసరమైన లోకంలో పెట్టి, నాకు అనవసరమైన నా శరీరంలో వీక్నెస్ తెచ్చుకొని, రోగాలు తెచ్చుకొని, దాని కొరకు మళ్ళీ నేను డబ్బులు వెచ్చించి, దాని కొరకు మళ్ళీ నేను ప్రయాసపడి నా జీవిత కాలము ముగిసిపోతుంది కదా అక్కడే. అందుకనే దాని మీద ఆశలు పెట్టుకోవద్దు. వాళ్ళు ఆశించారు, మీరు ఆశించకండి. వాళ్ళు సనిగారు, మీరు సనగకండి. ఇవి మనకు ఎగ్జాంపుల్గా ఉన్నాయి అని పౌలు గారు మాట్లాడుతున్నారు. ఈరోజు మనతో కూడా ఆయన మాట్లాడుతున్నాడు కదా. సంతుష్టి సహితమైన దైవభక్తి, దేవుని యందు భయభక్తులే. ఈ విషయాన్ని మనము ఆలోచన చేసే ప్రయత్నం చేయాలి. ఈ సనుగుడు గొనుగుడు ఎలా తగ్గుతుంది నాకు అనంటే, ఆత్మ సంబంధమైన విషయాల మీద ఆసక్తి పెంచుకుంటూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇవి దూరం అయిపోతాయి. దేవుని వద్దకు దగ్గరగా వస్తున్నప్పుడు ఈ సనుగుడు గొనుగుడు దూరం అయిపోతుంది. అశాశ్వతమైనది ఈ లోకము, నేను విడిచిపెట్టి వెళ్ళిపోవలసినదే అని ఒకవేళ మనము నమ్మినప్పుడు, విశ్వసించినప్పుడు వాటి మీద సనుగుడు పోతుంది. మనకివ్వబడిన స్థితి అద్భుతమైన స్థితి. అక్కడనే మనము ఆశీర్వాదకరంగా ఉండొచ్చు. ఈ సనుగుడు లేకపోతే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ గొనుగుడు లేకపోతే నువ్వు అనవసరమైన విషయాల పట్ల ఆసక్తి పెంచుకోకుండా, ఆశించకుండా ఉంటే అక్కడే దేవుడు నిన్ను ఆశీర్వదించాలని అనుకుంటున్నాడు. దైవభక్తి నువ్వు ఎక్కువగా పెంచుకునే ప్రయత్నం చేస్తే, దేవునితో సహవాసంలో ఉండే ప్రయత్నం చేస్తే, ఆయనకు దగ్గరగా వచ్చే ప్రయత్నం చేస్తే, దేవుడు నువ్వు ఉన్న స్థితిలోనే ఆశీర్వదించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మనం చేయాల్సింది ఈ సిద్ధపాటు కోడికలలో అదే. సంవత్సరాల తర్వాత సంవత్సరాలు గడిచిపోతున్నాయి. మనం ఆత్మీయ ప్రయాణంలో ఉన్నాం. అలాంటప్పుడు నేను పరలోకం వెళ్ళాలి అనంటే, కనానుకు చేరుకోవాలనంటే, ఆనాడు దృష్టాంతములుగా మన ముందు కొన్ని ఆ విషయాలను లేఖనాలు తీసుకొని వస్తున్నాయి. అలా వాళ్ళు చేసి వెళ్ళలేకపోయారు కనానుకి. మీరు చేయకండి అని దేవుడు మాట్లాడుతున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. అలాంటివి ఒకవేళ ఏదైనా ఉన్నట్లయితే వాటిని చేయకుండా ఉండే ప్రయత్నం చేద్దాం. ఆయన రాజ్యానికి సిద్ధపడదాం. సిద్ధపాటు కోరికలు. అందుకే మనలో ఉన్నవి ఏవైతే దేవునికి నచ్చట్లేదో, ఏదైతే మనల్ని నిత్య జీవానికి వెళ్లకుండా చేస్తుందో వాటిని విడిచిపెట్టుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు? ఇది నిత్యత్వానికి సంబంధించిన విషయం. ఇది బాధపడాల్సిన అవసరం లా ఎవరు కూడా. ముందుగానే మనకు సమయం ఇవ్వబడిందని సంతోషించాలి. దేవుడు కొన్ని వాక్యాలు మన ముందుకు తీసుకొని వస్తున్నాడని సంతోషించాలి. ఆయన రాకడ సమీపించక ముందే నాకు కొన్ని వాక్యాల ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నాడు, సరిచేసే ప్రయత్నం చేస్తున్నాడు అని సంతోషిస్తూ, మనలో ఉన్న దేవునికి నచ్చని ఆ లక్షణాలను తీసివేసుకుంటూ ఉన్నప్పుడు అద్భుతంగా ఆయన మనల్ని నడిపిస్తాడు. ఎంతో ఆశ్చర్యకార్యాలు ఆయన మన జీవితాలలో చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయనను వెంబడిస్తున్నాం, ఆయన స్వరాన్ని వింటూ. అయితే ఆ ప్రయాణంలో మన జీవితాలలో 2 లక్షణాలు. ఆశించకూడనిది ఆశించొద్దు, దేవునికి నచ్చదు. మనకివ్వబడిన స్థితిని బట్టి సనగకు, గొనగకు. దేవునికి ఈ లక్షణం కూడా ఆయనకి ఇష్టం లేదు. సనిగే జీవితం అనంటే దేవుని మీద సనుగుతున్నాం. ఆశిస్తున్నామంటే నీకు ఇచ్చిన దానికంటే ఎక్కువగా ఆశిస్తున్నావు. నీ హృదయంలో దేవునికి ఇవ్వవలసిన చోటు కంటే వేరే దానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నావు. అది కూడా దేవునికి ఇష్టం లేదు. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఆశించకు. మనకివ్వబడిన స్థితి గొప్పది, ఉన్నతమైనది. అక్కడే మనం ఆశీర్వదించబడతాం. దేవునికి మహిమకరంగా జీవించగలము. ఈ సనుగుడు గొనుగుడు లక్షణాలను తీసివేసుకుందాం. దేవుని చిత్త ప్రకారం జీవిద్దాం. పరలోక రాజ్య వారసులుగా చేయబడదాం.
హల్లెలూయా. అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.